హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక వాయిదా పడినటువంటి అసెంబ్లీ సమావేశాలను తిరిగి ప్రారంభిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు మనకు కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఒకేసారి రైతులకు మనకు దాదాపు ఈ రైతు భరోసా ద్వారా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇప్పటికే ఈ యొక్క రైతు భరోసా నిధులను ఎప్పుడో విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల ఏంటంటే విడుదల చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా మనకు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్న వారందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి, అసెంబ్లీలో ఏం తీర్మానించారు, ఇంతకీ దీనికి మనకు ఓకే చెప్పారా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కూడా వెంటనే కూడా మీ ఫోన్లోనే మీకు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. కాబట్టి ఇప్పటికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ భూములను తనఖా పెట్టి దాదాపు 8,000 కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 1 ఎకరం నుంచి 75,000 వరకు అంటే 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నిధులు అయితే విడుదలవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోని వాళ్ళంటే కూడా వెంటనే అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకుంటే మీకు మరింతగా మీకు డబ్బులు అయితే వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోండి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఈ పథకాలకు అప్లై చేసుకున్నా కూడా మనకు ఈ యొక్క అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అయితే చేసుకోలేదన్నమాట. అటువంటి వారికి అయితే మనకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి మీరు ఈ యొక్క పథకాలకు మనకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇక దీంతోపాటు కూడా మనకు రైతు కూలీలకు దాదాపు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అప్పట్లో ఈ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక అసెంబ్లీలో కూడా సమావేశంలో తీర్మానించారు. జనవరి 1వ వారం నుంచి డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ ఆయన ఈ విధంగా కూడా చెప్పడం అయితే జరిగింది. రైతు కూలీలకు కూడా దాదాపు మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 12,000 ఇస్తామన్నామో ఆ 12,000లో భాగంగా తొలి విడత 6,000 రూపాయలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకుని ప్రభుత్వం అందించేటువంటి యొక్క రైతు భరోసా సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేస్తుంది. ఇక దీంతో పాటు కూడా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మీకు ఈ పీఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం 17, 18 విడతల కింద ఈ సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి 3 విడతల్లో 2 విడతల డబ్బులను అయితే విడుదల చేసేసింది. ఇక 3వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే రావడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి నెలలోనే ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500, ఇక ఈ యొక్క వ్యవసాయ కూలీలకు రైతు కూలీలందరికీ కూడా 6,000 రూపాయలు తొలి విడత కింద కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇలా ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొకసారి అడిగితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకుని వారు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని, ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు వస్తాయని, ఇక అప్లై చేసుకున్న వారందరూ కూడా మరి తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మర్చిపోకూడదని, ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయని ఏం లేదు. గత ప్రభుత్వంలో ఎంతోమంది రైతు బంధు కింద అక్రమంగా అంటే అర్హత లేకపోయినా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నవారు, అలాగే భూ కబ్జాలు చేసుకున్నవారు, వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు అందిందని, అటువంటి వారందరినీ కూడా తొలగించామని. గతంలో చూసుకుంటే రైతు బంధు ఎంతున్నా ఇచ్చేవారు, ఎన్ని ఎకరాలున్నా ఇచ్చేవారు. అంతటి భూస్వాములకు ఎందుకు ఈ యొక్క రైతు భరోసా సాయమని వారికి తగ్గించి ఈ యొక్క నిర్ణయం తీసుకుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వారికి రైతు బంధు సాయాన్ని అయితే ఇవ్వడం లేదు. ఇక రైతు బంధు సాయాన్ని వారికి ఇవ్వకుండా కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క మనకు ఈ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే మనకు ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ గమనించి రెడీగా ఉండండి. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రైతులంతా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకోటి ఏదైనా ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదని. ఒకవేళ లేకపోతే మీరు రీసెంట్గా ఏదైనా అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాలన్నీ గమనించి మీరు అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, మనకు అట్లాగే ఈకేవైసీ అయిందా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే జమ అవుతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కాబట్టి డబ్బులు అయితే త్వరలోనే జమ కావడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటుంది.